తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. ఆనాడు మేమందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది, మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది, మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి, తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం. మీకందరికీ తెలుసు 2009లో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కింకర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరాం గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు. వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మాలాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం గారు లాంటి వాళ్లకు, చుక్కా రామయ్య గారు లాంటి వాళ్లకు, హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతోమంది విద్య నుంచి ఎంతోమందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించినాం. కానీ 10 సంవత్సరాలలో మీరు చూసిన వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసయ్య గారైనా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రులు ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది, మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో, ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా, అనుమానించే విధంగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించిండ్రో మీరు కళ్ళతో చూసిను. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి, పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి 7.3% ఈసారి విద్యకు 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది.